ఖైరతాబాద్ నియోజకవర్గంలోని వివిధ బస్తీల్లో కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి పర్యటించారు. ప్రజల సమస్యలు ఫైళ్లలో కాకుండా నేరుగా బస్తీల్లోకి వెళ్లి తెలుసుకునే ప్రయత్నం చేశారు. వివిధ శాఖల అధికారులను వెంటబెట్టుకుని బస్తీ తిరుగుతూ ప్రజల మాట విన్నారు. సమస్యలను కళ్లారా చూశారు. వెంటనే పరిష్కారం చూపించాలని ఆదేశాలిచ్చారు. హిమాయత్ నగర్ డివిజన్ అవంతినగర్ బస్తీ నుంచి ప్రారంభమైన ఈ పర్యటనలో వీధి లైట్ల సమస్యను బస్తీ వాసులు ప్రస్తావించగానే ఇవాళే పరిష్కరించాలి అంటూ అధికారులకు స్పష్టమైన ఆదేశం ఇచ్చారు. అలాగే బస్తీ వాసుల కోరిక మేరకు కమ్యూనిటీ హాల్ నిర్మాణానికి హామీ ఇచ్చారు. సోమాజిగూడ, వెంకటేశ్వర్ నగర్, ప్రతాప్ నగర్ బస్తీల్లో లీకేజీలు, డ్రైనేజీ, స్మార్ట్ వాటర్, రైన్ వాటర్ సమస్యలున్నాయని తెలుసుకున్న వెంటనే శాశ్వత పరిష్కారం చూపేలా సంబంధిత అధికారులకు ఆదేశాలు జారీ చేశారు. బంజారాహిల్స్ డివిజన్ ఉదయనగర్లో నాలా రక్షణ గోడ కూలిన పరిస్థితిని గమనించిన కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి అధికారుల నిర్లక్ష్య వైఖరిపై ప్రశ్నించారు. ఫిలింనగర్ డివిజన్ జ్ఞాని జైల్ సింగ్ నగర్లో బస్తీ వాసులతో స్నేహపూర్వక సంభాషించారు. సమస్యలు విన్న వెంటనే అంగన్వాడీ కేంద్ర భవన నిర్మాణానికి హామీ ఇచ్చారు. చిన్న రోడ్ల మీద చిన్న దుకాణాలు పెట్టుకుని వ్యాపారం చేస్తున్న అందరు కూడా బ్యాంకు నుంచి ఏ షూరిటీ లేకుండా నేను ఇంకా బిజినెస్ వేసుకోవడం కోసం లోన్లు ఇప్పిస్తాను. కాబట్టి అది కొద్దిగా దయచేసి అందరూ కూడా అది చేయండి. స్ట్రీట్ వెండర్స్ది ప్రధానమంత్రి స్ట్రీట్ వెండర్ స్కీమ్ ఉంది, బ్యాంకుల నుంచి నేను అప్పులు ఇప్పిస్తాను. ఇక బస్తీలో ప్రాథమిక సదుపాయాలు లేకపోతే అది మన వ్యవస్థ వైఫల్యమే. మీ సమస్యలను ప్రభుత్వ దృష్టికి తీసుకెళ్తాను. మీకు నేను అండగా ఉంటానని కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి బస్తీలో కాలనీవాసుల ప్రజలకు భరోసా కల్పించారు. బస్తీ సమస్యలపై నేరుగా ప్రజల మధ్యకు వెళ్లిన నాయకుడు కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి. ఇదే కిషన్ రెడ్డి స్టైల్, ఇదే ప్రజల కోసం పనిచేసే నాయకత్వం.